హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టాకిథాన్ తెలుగు. నేను మీ ప్రేమ్. సో లాస్ట్ మార్కెట్ మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ ద్వారా తెలియజేయండి. అండ్ అప్కమింగ్ మార్కెట్ సెషన్స్ ఎలా ఉంటాయో ఫర్దర్గా డిస్కస్ చేద్దాము. హే ఫ్రెండ్స్, సో ఈరోజు ఎలా ట్రేడ్ చేశారో నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి. ఎగ్జాక్ట్గా మనం ఏదైతే పాయింట్స్ డిస్కస్ చేసామో ప్రతి పాయింట్ అక్షరం పొల్లు పోకుండా మార్కెట్ అనేది మూమెంట్ ఇచ్చింది. సో నాకు తెలిసి మన జోన్స్ ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళకైతే సక్సెస్ఫుల్ ట్రేడ్స్ చాలా దొరుకుంటాయని నేను అనుకుంటున్నాను. బ్యాక్ టు బ్యాక్ 3 to 4 ట్రేడ్స్ అయితే నాకు కనబడ్డాయండి. సో మీకు నిజంగా వర్కౌట్ అయిందా లేదా ఇంకేమైనా కరెక్షన్స్ ఉన్నాయా అన్నది నా కమెంట్స్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. సో మనం ఏమనుకున్నాం, ఇది ఒక హార్డ్ రెసిస్టెన్స్ అనుకున్నాము. సో ఫస్ట్ 5 minutes క్యాండిల్ మనం చూడొచ్చు 9:15. ఇక్కడ నుంచి మనకు సపోర్ట్ దొరికితే ఈ ప్యాటర్న్ అనుకున్నాం. సో ఎగ్జాక్ట్గా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళి ఫర్దర్గా సెకండ్ టైం కిందికి వస్తుంది, నెక్స్ట్ ఇంకా మెల్లిగా పై సైడ్ మూవ్ అవుతుంది అనుకున్నాము. ఇది ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో మంచి డ్రాస్టిక్ మూవ్మెంట్ ఇక్కడ వరకు వస్తుంది అని మనం డిస్కస్ చేసాం ఫ్రెండ్స్. సో సేమ్ థింగ్ హ్యాపెండ్. మీరు ఇక్కడ చూడొచ్చు 9:15కి ఓపెన్ అయిన క్యాండిల్ ఇక్కడ నుంచి ఓపెన్ అయింది, వెంటనే మన రెసిస్టెన్స్ ఏదైతుందో ఈ రెసిస్టెన్స్ తీసుకొని కిందికి వచ్చేసింది అనమాట. ఎగ్జాక్ట్గా మన లిక్విడేషన్ పూల్ ఏదైతుందో అక్కడ నుంచి మనకు సపోర్ట్ అన్నది తీసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళింది, రీటెస్ట్ లాగా వెళ్ళి మళ్ళీ కిందికి వచ్చింది. సో సేమ్ ఇదే ప్యాటర్న్ అనమాట. ఇలా వెళ్ళి మళ్ళీ సెకండ్ టైం వచ్చింది. సెకండ్ టైం మనకి ఇక్కడైతే ఎంట్రీ దొరికేది. ఇక్కడ ఫస్ట్ టైం ఎంట్రీ తీసుకున్న వాళ్ళు సక్సెస్ కొట్టేవాళ్ళు, రీటెస్ట్ దగ్గర ఎంట్రీ తీసుకున్న వాళ్ళు సక్సెస్ కొట్టేవాళ్ళు. దాని తర్వాత ఇమీడియట్ గా బ్రేక్అవుట్ అన్నది ఇచ్చింది. సో ఈ బ్రేక్అవుట్ కంటిన్యూషన్ వచ్చిందా లేదా అన్నది ఇప్పుడు మనం జనరల్ ఏం చేస్తాము, రెడ్ క్యాండిల్ కింద మన స్టాప్ లాస్ అనేది పెట్టుకుంటాం అనమాట. రెడ్ క్యాండిల్ కింద స్టాప్ లాస్ పెట్టుకున్నా కూడా మనకి స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు అనమాట. ఇమీడియట్ గా మన రెడ్ క్యాండిల్ ఏతుందో బ్రేక్అవుట్ ఇచ్చి హైయర్ సైడ్ వెళ్ళిపోయింది నెక్స్ట్ క్యాండిల్ ఇమీడియట్ గా. దాని తర్వాత ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వెళ్ళింది, లైక్ ఒక 4-5 పాయింట్స్ ముందు నుంచి యూటర్న్ తీసుకొని కింది సైడ్ వచ్చేసింది. సో మీరు ఇక్కడికి ట్రైలింగ్ స్టాప్ లాస్ అన్నది తీసుకెళ్ళి ఉన్నా కూడా, లైక్ 11:20 క్యాండిల్ కింద ట్రైలింగ్ స్టాప్ లాస్ అనేది పెట్టుకున్నా కూడా మనకు 11:45 క్యాండిల్ అనేది హిట్ చేసేసేది. సో ఇట్ వాస్ అ వెరీ గుడ్ ర్యాలీ అనమాట. మీరు ఇక్కడ నుంచి చూసుకున్నా కూడా ఇమీడియట్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకున్న ఈ గ్రీన్ క్యాండిల్ దగ్గర ఇక్కడి వరకు మనం ట్రేడ్ అన్నది చూసుకున్నా కూడా లైక్ 25 పాయింట్స్ ఆప్షన్స్ లో అన్నది వచ్చేది. అట్లీస్ట్ స్టాప్ లాస్, నో స్టాప్ లాస్ మార్కెట్ అనమాట ఇది. ఇక్కడ వాళ్ళు తీసుకొని ఉన్నా కూడా ఇక్కడ వరకు వచ్చేది, దాని కంప్లీట్ ట్రేడ్ అన్నది కూడా వాళ్ళు తీసుకువచ్చేది. దాని తర్వాత రీటెస్ట్ ఆపర్చునిటీస్, మల్టిపుల్ రీటెస్ట్ ఆపర్చునిటీస్ అనేది కూడా వచ్చింది. సో ఇది ఏదైతే బ్రేక్అవుట్ లెవెల్ ఉందో అక్కడ మనకి ఇక్కడ ఒక మంచి కన్సాలిడేషన్ తర్వాత బ్రేక్అవుట్స్ కూడా ఇచ్చాయి అనమాట. మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ వచ్చాయి. మీరు ఇక్కడ చూడొచ్చు రెడ్ క్యాండిల్ బ్రేక్అవుట్ ఈ క్యాండిల్ ఇచ్చేసింది, లైక్ 12:10 క్యాండిల్ ఇచ్చేసింది. 12 o'clock కన్ఫర్మేషన్ క్యాండిల్ కి 12:10 మనకు బ్రేక్అవుట్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి ఎగ్జాక్ట్ గా ఈ హైయర్ సైడ్ అనేది మూవ్మెంట్ ఇచ్చింది. మనం ఇక్కడ ఎలా అయినా స్క్వేర్ ఆఫ్ చేయాల్సిందే, ఎందుకంటే మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఎక్కడ నుంచి అయితే రిటర్న్ అనేది వచ్చిందో ఈ జోన్ నుంచి రిటర్న్ వచ్చింది కదా. సో ఇక్కడ రాగానే మనం అలర్ట్ అయిపోవాలన్నమాట స్క్వేర్ ఆఫ్ చేయడానికి. సో అది కూడా వచ్చింది. బట్ సెకండ్ హాఫ్ లో ఇక్కడ నుంచి ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకి అంత ఈజీగా అయితే పాయింట్స్ వచ్చి ఉండవు ఫ్రెండ్స్, కొంచెం స్ట్రగుల్ అయ్యి ఉంటారు. బట్ ఫస్ట్ హాఫ్ లో ఎవరైతే ట్రేడ్ తీసుకున్నారో వాళ్ళకి మాత్రం ఎక్సలెంట్ మూవ్స్ అన్నది వచ్చినాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే మన లెవెల్స్ అయితే ఎవరైతే ఫాలో అయ్యి ఉంటారో వాళ్ళైతే సేఫర్ సైడే ఉండుంటారు. అట్లీస్ట్ లైక్ నో స్టాప్ లాస్ ఉండి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో రేపటి మార్కెట్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. ఈ అన్వాంటెడ్ థింగ్స్ అన్ని రిమూవ్ చేసేద్దాము. కొంచెం జాగ్రత్త ట్రేడ్ తీసుకోవాలి ఫ్రెండ్స్, ఎందుకు అన్నది చూపిస్తాను. సో 1 day క్యాండిల్కి వెళ్దాము. మీరు ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్గా క్రాష్ వచ్చినప్పుడు ఆల్ టైమ్ హై దగ్గర ఇక్కడ డోజీ క్యాండిల్ అనేది ఫామ్ అయింది ఆన్ 1st August. దాని తర్వాత ఇమీడియట్గా నెక్స్ట్ గ్యాప్ డౌన్ వచ్చేసి ఇంకా మొత్తం ఫాల్ అన్నది వచ్చింది. ఇప్పుడు దాన్ని మనం ఎగ్జాక్ట్ అక్కడికి వెళ్తాము. సేమ్ బిహేవియర్ ఇప్పటికైతే రెప్లికేట్ అయింది, ఒక డోజీ అనేది ఫామ్ అయింది. సో రేపటి మార్కెట్ ఏంటంటే మనకు దీని లోపలైనా కన్సోలిడేట్ అవ్వాలి, లేకపోతే బ్రేక్అవుట్ హైయర్ సైడ్ అని ఇవ్వాలి. అప్పుడు మనం ఇంకా నెక్స్ట్ లెవెల్స్ చూస్తే మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. బై ఎనీ ఛాన్స్ మళ్ళీ కిందికి వెళ్ళింది అనుకోండి, ఒక గుడ్ కరెక్షన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్. సో రేపటి ట్రేడ్ ఎలా అన్నది డిస్కస్ చేసేద్దాము. ఇది కూడా రిమూవ్ చేసేస్తాం ఎందుకంటే మనకు ఆల్రెడీ కింద ఒక జోన్ అన్నది. సో ఫస్ట్ మనం ఇది టార్గెట్ ఇది పెట్టేసుకుందాం, ఎల్లో లైన్ పెట్టుకుందాం. అండ్ పైన వచ్చేసి మేజర్ రెసిస్టెన్స్ అనమాట. సో రేపు మనకు ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, దీని కిందికి మార్కెట్ ఇక్కడ మనం ఎలా బిహేవ్ చేస్తుందనే చూసుకోవచ్చు అనమాట. మొత్తం అయితే స్కాల్పింగ్ గుర్తుపెట్టుకోండి మోస్ట్లీ అయితే. ఇక్కడ మనకి ఫ్లాట్ ఓపెనింగ్ జరిగింది అనుకోండి, మళ్ళీ మనకి ఇక్కడ సపోర్ట్ దొరుకుతుందా చూసుకోవాలి. ఇక్కడ సపోర్ట్ దొరికితే మళ్ళీ మన ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఇది ఉంటుంది. ఇది బ్రేక్అవుట్ ఇస్తే మళ్ళీ న్యూ ఆల్ టైమ్ హై అన్నది ఉంటుంది. అది మనం ఇంకా ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. మన
రౌండ్ ఫిగర్ నెంబర్స్ లైక్ 25,100 ఫస్ట్ లెవెల్ ఉంటుంది, 25,150 నెక్స్ట్ లెవెల్, 25,200 అలా మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. రెడ్ క్యాండిల్స్ కింద పెట్టుకుంటూ వెళ్ళిపోవచ్చు. అది మీ అందరికి తెలిసిందే అని నేను అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఒకవేళ కనుక మనకు ఫ్లాట్ ఓపెనింగ్ అయ్యి ఇలానే మళ్ళీ ఓపెన్ అయ్యి బ్రేక్ డౌన్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ట్రేడ్లోకి దిగకూడదు. అలా అని చెప్పి షార్ట్ కూడా చేయకూడదు. ఇది ఒక మేజర్ జోన్ అనమాట. ఈ జోన్ సైజ్ కొంచెం పెద్దగా చేసేస్తాం. ఇది ఒక మేజర్ సపోర్ట్ జోన్ మనకు. ఇది అంత ఈజీగా అయితే బ్రేక్ అవ్వదని నేను అనుకుంటున్నాను. అంటిల్ అన్లెస్ మళ్ళీ అప్పుడు మన ప్రీవియస్ అప్పుడు ఎట్లయితే క్రాష్ వచ్చిందో అలాంటి మన న్యూస్ బేస్డ్ అలాంటివి వస్తే క్రాష్ అవ్వడమే, కానీ జనరల్గా అయితే క్రాష్ అవ్వకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. సో మళ్ళీ మనకి ఇక్కడ నుంచి సపోర్ట్ అన్నది తీసుకొని హయ్యర్ సైడ్ మూవ్ అవ్వచ్చు. ఇప్పుడు ఇక్కడ వరకు వచ్చింది అనుకోండి, మనకి ఇక్కడ ఏమైనా మళ్ళీ కన్ఫర్మేషన్ దొరికితే హయ్యర్ సైడ్ వెళ్ళడానికి ఇలా మళ్ళీ హయ్యర్ సైడ్ వెళ్ళొచ్చు. అప్పుడు ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుందండి, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ స్వింగ్ ఉంటుంది, అండ్ థర్డ్ టార్గెట్ వచ్చేసి ఆల్ టైమ్ హై ఉంటుంది. రేపటి వరకు ఒకవేళ ఇక్కడ ఓపెన్ అవుతే ఇంతకు మించి అయితే వెళ్ళదని నేను అనుకుంటున్నాను. ఒకవేళ వెళ్తే మళ్ళీ మనం ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంకొక సెటప్ ఫ్రెండ్స్. అండ్ లెట్స్ సే ఒకవేళ మేజర్ గ్యాప్ అప్ ఈ రేంజెస్లో ఓపెన్ అయింది అనుకోండి, మనం ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుంది అన్నది చూడాలి. ఈ జోన్ దగ్గర ఆల్ టైమ్ హై దగ్గర ఎలా, ప్రీవియస్ ఆల్ టైమ్ హై దగ్గర ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి. హయ్యర్ హైస్ ఏమైనా ఫామ్ అయితే మనం ఇలా మళ్ళీ ట్రేడ్ తీసుకోవచ్చు, ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట కంప్లీట్గా న్యూ ఆల్ టైమ్ హై దగ్గర. సో ఇది వచ్చేసి నా ప్లాన్ ఫ్రెండ్స్. సో గ్యాప్ అప్ ఓపెన్ అయినా ఏం చేయాలో తెలుసు ఇప్పుడు మనకు, ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా ఫాల్ వచ్చినా ఏం చేయాలో తెలుసు, అండ్ అప్ సైడ్ వెళ్ళినా ఏం చేయాలో తెలుసు మనకు. లెట్స్ సే ఇంకొక సినారియో కూడా క్రియేట్ అవుతుండొచ్చు. ఇక్కడ నుంచి ఇలానే ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజెస్లో, మళ్ళీ ఫర్దర్గా కింది సైడ్ వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా ట్రేడ్ తీసుకోవద్దు. ఇక్కడ ఎలా బిహేవ్ చేస్తుందో చూడాలి ఈ లెవెల్స్లో. మళ్ళీ ఇక్కడ మనకి ఏమైనా లాంగ్ ఆపర్చునిటీ దొరికితే మళ్ళీ లాంగ్ వెళ్ళొచ్చు. ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. ఫర్దర్గా నెక్స్ట్ వచ్చేసి ట్రైల్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట. ఇది వచ్చేసి ఒక ప్లాన్. అండ్ నెక్స్ట్ బేరిష్ గురించి ఆలోచించాలి. అంటే మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది అని మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే 1 hour క్యాండిల్కి వెళ్ళిపోదాం. సో 20 ఈఎంఐ పెడతాను. ఎప్పుడైతే ఇది బ్రేక్ డౌన్ ఇచ్చేసి ఇక్కడికి వచ్చింది అనుకోండి, మళ్ళీ ఇమీడియట్ రికవర్ అనేది రావాలన్నమాట. రికవర్ వచ్చి ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అవ్వాలి. ఆల్ టైమ్ హై అనేది బ్రేక్ అవ్వకుండా మళ్ళీ మనకి రిజెక్షన్ వచ్చింది అనుకోండి, అక్కడ నుంచి మనం కొంచెం అలర్ట్ అవ్వాలి. సో లెట్స్ రేపు మనం మార్కెట్ కింది సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ లిక్విడేట్ చేసుకోవడానికి వచ్చింది. లిక్విడేట్ చేసుకొని మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ 1 or 2 days తర్వాత మనకి బ్రేక్అవుట్ ఇచ్చి హయ్యర్ సైడ్ అనేది మూవ్ అవ్వాలి. ఇలా వెళ్ళాలన్నమాట మార్కెట్. ఇలా వెళ్ళకుండా గనక నాకు ఇలాంటి ప్యాటర్న్ ఏమైనా ఫామ్ అయింది అనుకోండి, ఇలా వచ్చింది కదా, సో ఇక్కడ లిక్విడేట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ నుంచే కనుక రిటర్న్ వచ్చిన, మళ్ళీ ఇక్కడ ఇది కనుక బ్రేక్ డౌన్ ఇచ్చి మళ్ళీ ఫర్దర్గా డౌన్ సైడ్ వెళ్తే ఇంకా మనము మళ్ళీ ఒక ఫర్దర్గా మళ్ళీ 50% రీట్రేస్మెంట్ అయ్యేది అనేది అప్పుడు మనం ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతానికైతే ఇది అంత ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనకి ఇంకా మార్కెట్ ఏం చెప్పట్లేదు, అలాంటి సైన్స్ ఏం ఇవ్వట్లేదు. జస్ట్ ఈరోజు ఒక డోజీ ఫామ్ చేసింది, అండ్ అగైన్ డోజీ ఫామ్ చేసింది మనం భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రీవియస్ టైం అంటే మనకు తెలిసిందే, అప్పుడు న్యూస్ బేస్డ్ ఇష్యూస్ ఉండడం తోటి ఇక్కడ ఎగ్జాక్ట్గా ఫాల్ అనేది డ్రాస్టిక్ వచ్చింది. ఇప్పుడైతే అంత అన్సర్టైన్ న్యూస్ ఏం లేదు కాబట్టి మనకి ఈ డోజీ బ్రేక్అవుట్ హైయర్ సైడ్ ఇస్తుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. సో చూద్దాము 1 2 daysలో మనకు మొత్తం క్లారిటీ అన్నది వస్తుంది. అప్పటి వరకు మాత్రం కొంచెం జాగ్రత్తనే ట్రేడ్ చేసుకోండి. ఇన్సైడ్ ఉన్నంత వరకు అయితే, ఇన్సైడ్ ఈ డోజీ లోపల ఉన్నంత వరకు అయితే, ఈ జోన్ లోపల అయితే కొంచెం జిగ్జాగ్ మూవ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో మేజర్ ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోకండి. ఏదో ఒక 15 points వచ్చినాయా, అది కూడా మీకు రిస్క్ టు రివార్డ్ సపోర్ట్ చేస్తే మాత్రమే ట్రేడ్ తీసుకోండి. ట్రేడ్ తీసుకోవాలని మాత్రం ట్రేడ్ తీసుకోకండి. సో జస్ట్ ఇది ఒక 100 points జోన్ కాబట్టి మీకు ఒక 20 to 25 points రావచ్చు, అంతకు మించి అయితే రావు. ఎందుకంటే మనం ఇమీడియట్గా ట్రేడ్ అయితే తీసుకోము కదా, కన్ఫర్మేషన్స్ వచ్చినాక తీసుకుంటాము. సో 10 points కన్ఫర్మేషన్కి తీసేసినా కూడా మనకి మిగిలినది ఒక 25 to 30 points ఉంటుంది. అండ్ టీటీడీకి అవన్నీ తీసేసినా కూడా రఫ్ అయితే 20 points రావచ్చు ఈ జోన్ మొత్తంలో మనకు. అది కూడా టాలెంటెడ్గా మంచి స్కాల్ప్ చేసుకోగలిగితేనే ఫ్రెండ్స్. ఇఫ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం స్కాల్ప్ కూడా ప్లాన్ చేసుకోకండి. బ్రేక్అవుట్ ఇచ్చినాక ఫ్రెష్గా ట్రేడ్ అన్నది తీసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి నిఫ్టీ అనాలిసిస్, అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ కూడా డిస్కస్ చేసేద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ కూడా చాలా బెస్ట్ మూవ్ ఇచ్చింది. మనం ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేసామో అలాంటి మూవ్మెంట్ ఇచ్చింది.
మీరు ఇక్కడ చూడొచ్చు మనం నేను ఏమనుకున్నాను. ఇది వచ్చేసి ఒక మేజర్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది అనుకున్నాం కదా. సో మనకి ఇది కింద వచ్చేసి సపోర్ట్. ఇక్కడ 9:15కి ఎగ్జాక్ట్గా ఆ రెసిస్టెన్స్ నుంచి మనకి రిజెక్షన్ అనేది వచ్చింది. ఇక్కడికి ఫాల్ అనేది వచ్చింది అండ్ ఈ లిక్విడేషన్ పూల్లో మనకి మంచిగా లిక్విడేట్ అయ్యి సీదా పై వరకు కొట్టేసింది అండ్ మళ్ళీ రెసిస్టెన్స్ దగ్గర మళ్ళీ ఫర్దర్ డౌన్ సైడ్ వచ్చింది. సో చూడండి ఇది ఒక డబ్ల్యూ ప్యాటర్న్. మనం ఏదైతే అనుకున్నామో అలానే అనమాట. ఇక్కడ నుంచి పడ్డది, దాని తర్వాత డబ్ల్యూ ప్యాటర్న్ క్రియేట్ చేసుకుని స్లోగా హయ్యర్ సైడ్ అనేది మూవ్ అయ్యి మన టార్గెట్ ఏదైతుందో 51,335 అండ్ నెక్స్ట్ టార్గెట్ ఏదైతుందో 51,500 అనుకున్నాం. బట్ 400 లెవెల్స్ నుంచి రిటర్న్ అన్నది వచ్చేసింది. సో మనకైతే మల్టిపుల్ టైమ్స్ హయ్యర్ సైడ్ మూవ్ అయింది కాబట్టి ఎవరైతే ఇక్కడ మనము స్క్వేర్ ఆఫ్ చేయడం మిస్ అయినా కూడా మల్టిపుల్ టైమ్స్ ఆపర్చునిటీ అయితే ఇచ్చింది. అండ్ ట్రైలింగ్ స్టాప్ లాసెస్ పెట్టుకున్న వాళ్ళకి కూడా ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ దగ్గర వాళ్ళకి హిట్ అయి ఉంటుంది 1140ది. సో ఆల్మోస్ట్ లైక్ టాప్ సైడ్లోనే వాళ్ళు స్క్వేర్ ఆఫ్ చేసుకుని ఉంటారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వాళ్ళకు అంటే ట్రెండ్ చేజర్స్ అలాంటి వాళ్ళు ఎవరు ఉన్నా కూడా ఇక్కడ నుంచి వాళ్ళకి ఎంట్రీ దొరికినా మంచి పాయింట్స్ అనేది వచ్చేది. రీటెస్ట్లో ఎంట్రీ తీసుకోవాలన్న వాళ్ళకి కూడా మంచి పాయింట్స్ అనేది వచ్చింది. సో ఐ కెన్ సే లైక్ మార్కెట్ అయితే అనుకున్నట్టే బిహేవ్ చేసింది. ఏదైతే మనం రెసిస్టెన్స్ పాయింట్స్ అనుకున్నామో అక్కడ నుంచే రివర్సల్స్ అన్నది ఫామ్ అయ్యాయి అనమాట. ఇక్కడ వరకు మంచి మూవ్ వచ్చి మళ్ళీ ఇక్కడ నుంచి పడిపోయింది. ఓపెనింగ్ కూడా ఇక్కడ టచ్ చేసి కిందికి వచ్చేసింది. సో ఇవే అనమాట లెవెల్స్ని మనం గమనిస్తుండాలి అక్కడ ఇలా బిహేవ్ చేస్తుందని. సో మనకు అది ఐడియా వచ్చేస్తే దెన్ ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు సక్సెస్ఫుల్ ఉంటాం ఫ్రెండ్. అదొకటి చాలా ఇంపార్టెంట్. అండ్ మనం చేసే వర్క్ని మనం ఖచ్చితంగా నమ్మాలి. లైక్ రైట్ చేస్తున్నామా రాంగ్ చేస్తున్నామా అన్నది అది మనకి ఎక్స్పీరియన్స్ త్రూవే వస్తుంది. అండ్ వన్ డేకి వెళ్ళి చూసాం. సో ఇండెసిషనే బట్ మేజర్ విక్స్ అనేవి ఫామ్ అయినాయి. ప్రస్తుతానికి ఇది కూడా రిమూవ్ వచ్చేసి 1 hour క్యాండిల్కి వెళ్ళి చెక్. సో ఇంకా అయితే మనకు బుల్లిషే ఉంది. బేరిష్ సెంటిమెంట్స్ అయితే నాకు ఏం ఫ్రెండ్. ఎగ్జాక్ట్గా 20 ఈఎంఐ 1 hour క్యాండిల్ దగ్గర మనకు సపోర్ట్ అన్నది దొరికింది. అండ్ ఇది కూడా మీరు చూడొచ్చు మేజర్ సపోర్ట్ ఏరియా ఇది చాలా క్యాండిల్స్ లైక్ ఇక్కడ నుంచి మీరు చూడొచ్చు లైక్ 26th 10:15 నుంచి ఇక్కడ మనకు సపోర్ట్ అనేది కంటిన్యూస్గా దొరుకుతుంది. సో దిస్ విల్ బీ అ గుడ్ సపోర్ట్ అనమాట. మనకు ఫస్ట్ సపోర్ట్ ఇదే. ఇది వచ్చేసి మన ఫస్ట్ సపోర్ట్, మేజర్ సపోర్ట్. నెక్స్ట్ 5 minutes క్యాండిల్కి వెళ్దాం. సో రేపటి అనాలిసిస్ ఏంటన్నది ప్రస్తుతానికి అయితే మనకు మల్టిపుల్ సపోర్ట్స్ కింది సైడ్ కనబడుతున్నాయి. సో షార్ట్ చేసే ఆలోచన అయితే నేను పెట్టుకోను. రేపు కనుక మనకు మళ్ళీ ఫ్లాట్ ఓపెనింగ్ కనుక జరిగింది అనుకోండి, ఫ్లాట్ ఓపెనింగ్ జరిగితే ఇమీడియట్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసి ఈ కన్సాలిడేషన్ హై ఉంటుంది. మనము ఎక్కడైతే కనిపిస్తుందో లైక్ కన్ఫర్మేషన్స్ ప్రైస్ యాక్షన్ కన్ఫర్మేషన్ అది యాడ్ చేసుకొని ఇక్కడ వరకు వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే హెవియర్ సైడ్ మనకు పాయింట్స్ లేవు కాబట్టి ఇమీడియట్గా బ్రేక్అవుట్లో కూడా మనం ట్రేడ్ తీసుకోవచ్చు ఒక చిన్న స్టాప్ లాస్ పెట్టుకొని. సో ఇక్కడ వచ్చేసి మన ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. ఇది కూడా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం ఒక వెరీ గుడ్ మూవ్ అన్నది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఇది బ్రేక్అవుట్ ఇచ్చింది అనుకోండి, నెక్స్ట్ 500 అన్నది ఫస్ట్ ఇంకొక టార్గెట్ ఉంటుంది. అది బ్రేక్అవుట్ ఇచ్చిన తర్వాత మన అల్టిమేట్ టార్గెట్ 51,800 అన్నది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ ఇది. అండ్ ఒకవేళ కనుక మనకి ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఫర్దర్గా డౌన్ సైడ్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మళ్ళీ మనకి లిక్విడేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అక్కడ మాత్రం నేను డబ్ల్యూ ప్యాటర్న్ కోసం వెయిట్ చేస్తాను. ఎందుకంటే ఇది ఆల్రెడీ పైన సైడ్ మేజర్ ఈ బ్రేక్ డౌన్ చేసుకొని వచ్చింది కాబట్టి ఇక్కడ రెస్పెక్ట్ చేస్తుందా లేదా అని నేను చెక్ చేసుకుంటాను. ఇక్కడ నాకు ఏమైనా ప్యాటర్న్ ఫామ్ అయినా లేకపోతే హయ్యర్ సైడ్ మూవ్ అయినా నేను ఇక్కడ మళ్ళీ ట్రేడ్ అన్నది తీసుకుంటాను. సేమ్ థింగ్ ఫస్ట్ టార్గెట్ ఇది ఉంటుంది. మళ్ళీ 500 వచ్చేసి 51,500 వచ్చేసి సెకండ్ టార్గెట్ ఉంటుంది. అండ్ కంప్లీట్గా హయ్యర్ సైడ్ వచ్చేసి నా థర్డ్ టార్గెట్ అన్నది. అండ్ అనదర్ వన్, ఒకవేళ కనుక మనకి మేజర్ గ్యాప్ అప్ కనుక ఓపెన్ అయింది అనుకోండి ఈ రేంజెస్లో, ఇక్కడ మనకి ఎలా బిహేవ్ చేస్తుందో చూడొచ్చు. ఈ రిటర్న్లో మళ్ళీ మనకి ఏమైనా ప్యాటర్న్ ఫామ్ అవుతున్నా లేకపోతే బ్రేక్అవుట్ కన్ఫర్మేషన్స్ వచ్చి ఏ హై వచ్చేసి ఫస్ట్ టార్గెట్ ఉంటుంది అండ్ సెకండ్ టార్గెట్ వచ్చేసి ఈ అల్టిమేట్ 51,800 ఉంటుంది. ఇది వచ్చేసి గ్యాప్ అప్ ఫ్రెండ్స్. అండ్ ప్రస్తుతానికైతే నేను బేరిష్ సైడ్ ఏం ఆలోచించట్లేదు, ఎందుకంటే మనకు మార్కెట్ ఇంకా కన్ఫర్మేషన్ ఏమి ఇవ్వట్లేదు. సో మేబీ ఒకవేళ బేరిష్ సైడ్ టర్న్ అవ్వాలనుకుంటే మనకు పక్కా 1-2 డేస్లో క్లారిటీ అనేది వచ్చేస్తుంది. ఎందుకంటే నిఫ్టీ వచ్చేసి ఆల్ టైమ్ హై దగ్గర ఉంది అండ్ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి కుంటి గుర్రం లాగా అటు ఇటు పోతుంటుంది. కాబట్టి మేబీ నిఫ్టీ మనకి ఏమైనా కన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా దాన్ని బట్టి మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికైతే నేను ఓన్లీ హయ్యర్ సైడ్ మాత్రమే ప్లాన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి రేపటి అనాలిసిస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.
ఫ్రెండ్స్, మీకు కనుక నా ఎఫర్ట్స్ నచ్చినట్లయితే స్టాకిథాన్ తెలుగుని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని కూడా ఎనేబుల్ చేయండి.